హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ సింపుల్ది దొండకాయ మసాలా గ్రేవీ. సో ఎలా చేసాను ఏంటని ఈ వీడియోలో షేర్ చేస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇక్కడ దొండకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బారుగా. ఇక్కడ 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మసాలా అన్నాను కదా, దానిలోకి నేను వచ్చేసి ఎండు కొబ్బరి, వేరుశనగ గుళ్ళు యాడ్ చేస్తున్నాను. సో అవి మంచిగా వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే పాన్లో కొంచెం నూనె అయితే వేసుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను అయితే ఇలాగా వేపేసుకున్నాను. సో వేపుకొని చేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది వేరు. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇక్కడ పల్లీలని, ఎండు కొబ్బరి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ కచ్చా పెట్టుకొని తర్వాత ఇక్కడ మెత్తగా కొంచెం వాటర్ వేసి మెత్తగా పెట్టేసుకున్నాను. ఈ లోపల స్టవ్ పైన పాన్ పెట్టేసాను. దొండకాయలు వేపిన ఆయిల్ ఉంది కదా, నేను అదే ఆయిల్తో నేను చేస్తున్నాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర అయితే వేసేసాను. చిటపట్లాడిన తర్వాత ఆవాలు, జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, కరివేపాకు అయితే వేసి ఒకసారి కలిపేసుకొని ముందుగా అయితే టమాటాలు యాడ్ చేశాను. తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను. ఒకసారి మంచిగా కలుపుకున్నబ్బా, నేనైతే కొంచెం టైమే తీసుకున్నాను కొంచెం వేగాలని చెప్పేసి. సో దాని తర్వాత దొండకాయలు వేపేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకున్నాను. సో అవి కూడా మంచిగా కలుపుకొని ఇక్కడైతే కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ పెరుగులో కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అయితే వేసేసుకొని ఇక్కడ మిక్సీ కలిపేసుకుంటున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను. పేస్ట్ హాఫ్ ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి. ఇవి పేస్ట్ ఉంది కదా, ఇంకా పేస్ట్ కూడా వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని కొంచెం మూత పెట్టుకున్నాను. కొంచెం ఉడికిన తర్వాత పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి పేస్ట్ అయితే వేసేసాను. కొంచెం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసాను. చాలా సూపర్గా ఉందబ్బా. నేను తినేది పెడదాం అనుకుంటే నేను మర్చిపోయాను షూట్ చేయటం అది. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ.